నమస్తే అండి, నేను రాజా. కింజరపు రామ్మోహన్ నాయుడు గారు ఉత్తరాంధ్రకు సంబంధించి ఒక మంచి లీడర్. ఎర్రమనాయుడు గారి కొడుకుగా ఒక మంచి క్రేజ్ని తెచ్చుకోవడమే కాకుండా తండ్రికి తగ్గ తనయుడిగా తనని తాను రూపొందించుకోండి. మాట తీరులో కావచ్చు, వ్యవహార శైలిలో కావచ్చు, ముక్కుసూటితనంగా ఉండేటటువంటి ఈ వ్యక్తి యొక్క చరిష్మా అనేది ఈ రోజున మసకబారే తంది అనే విధంగా ఒక ప్రొజెక్షన్ అయితే వస్తుంది. సోషల్ మీడియాలో ఎప్పుడు దొరుకుతాడా ఈ వ్యక్తి అని చెప్పేసి చాలా ఏళ్ళుగా కాచుకున్నట్టు కూర్చున్నట్టయితే కనిపించింది. అతను ఇప్పుడు దేశానికి ఏవియేషన్ మినిస్టర్, కేంద్ర విమానయాన శాఖ మంత్రి. దేశంలో నెలకొన్నటువంటి ఇండిగో సంక్షోభం ఏదైతే ఉందో ఈ సంక్షోభాన్ని ఒక్కడి చేతగాని తనం కారణంగా లక్షల మందికి నరకం, రీల్స్ చేసుకోక నీకు మంత్రి పదవి ఎందుకురా బుజ్జి అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నటువంటి పరిస్థితి. చాలా గ్రాఫ్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తుంది. డీజీసీఏ తీసుకున్నటువంటి నిర్ణయం తప్ప రైట్ అనేది ఎవడో డిస్కస్ చేయట్లేదు, ఎవడో మాట్లాడట్లేదు. రామ్మోహన్ నాయుడు గారు ఆయన మంత్రిత్వ శాఖలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనుకున్నటువంటి కారణాల గురించి మాట్లాడట్లేదు. ఇండిగో సంస్థ చేసింది తప్ప, లేదంటే ఇప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఎంపీ గారు చేసింది తప్ప అంటే ఏళ్ళన్నీ కూడా ఎంపీ గారి వైపే చూపించే విధంగా కథని డ్రైవ్ చేస్తుంది. ఎందుకంటే ఎంపీది ఎలా తప్పు అవుతుంది? మన దేశంలో స్పైస్ జెట్ కావచ్చు, లేదంటే జెట్ ఎయిర్వేస్ కావచ్చు, ఎయిర్ ఇండియా కావచ్చు, మరి వీటన్నిటికి రాని సంక్షోభం ఇండిగో ఎయిర్కి ఎందుకు వచ్చిందని చెప్పేసి మనకి జర్నలిజంలో పాఠాలు నేర్పినటువంటి గురువు గారి దగ్గర ఏమాత్రం గౌరవం ఉన్నా కానీ ఒక ఆలోచన చేస్తాం కదా, ఎందుకు ఇలాంటి సంక్షోభం వచ్చింది? దీని వెనకాల కేంద్ర ప్రభుత్వం ఉందా? కింజరపు రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారా? లేదంటే కనుక మోడీ గారు ఉన్నారా? ఇండిగో సంస్థ ఉందా? మరి మిగిలిన విమానయాన సంస్థలకు రానటువంటి తలపోటు ఈ ఒక్కదానికి ఎందుకు వచ్చింది? వస్తే అన్నిటికీ రావాలి కదా. అన్నిటికీ వచ్చినప్పుడే కదా కారణం అవుతాడు కింజరపు రామ్మోహన్ నాయుడు గారు. మరి మనం ఏ విధంగా మాట్లాడుతున్నాం అనే లెక్క తీసుకుంటే కనుక అసలు డీజీసీఏ ఎప్పుడు రూల్స్ పెట్టింది, ఎలాంటి రూల్స్ పెట్టింది అని చెప్పేసి చూస్తే మాత్రం అప్పుడు ఏళ్ళన్నీ కూడా ఈ ఇండిగో సంస్థ వైపు చూపిస్తాయి. కానీ మన మీడియా ఎలా ఉందంటే ఒక్కడి చేతగాని తను లక్షల మందికి నరకం అంటూ వీడియోలు చేసి దాని మీద డిబేట్లు నడిపి దాని మీద వచ్చేటటువంటి ఒక రకమైన పైచాచిక ఆనందాన్ని పొందే ప్రయత్నం అయితే చేస్తాం. నిజం చెప్తున్నా, అసలు గ్రౌండ్ రియాలిటీ ఏంటి? ఎక్కడ తప్పు జరిగింది? ఇండిగో ఎక్కడ తప్పు చేసిందో చెప్తా చూడండి. రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఏదైతే పైలట్లు ఉన్నారో వీళ్ళ మీద బర్డెన్ అయ్యేది ఎక్కువ. కొన్ని వందల విమానాలు ఉంటే దానికి తగినట్టుగా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకోకపోగా కేవలం వాళ్ళని అటు తిప్పి ఇటు తిప్పి వాళ్ళ మీద విపరీతమైన బర్డెన్ పెంచేసి విమాన ప్రమాదాలకు కారణం అవుతున్నారని గ్రహించి పైలట్లకి ఇంత స్ట్రెస్ ఇవ్వకూడదు, సంవత్సరానికి 1000 గంటలు మాత్రమే వీళ్ళు నడపాలి, అంతకు మించి నడపడానికి వీల్లేదని చెప్పేసి ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చే విధంగా చేస్తే దీని ద్వారా ప్రజలకు మంచి జరుగుతూ ఉంటే లెక్క ప్రకారం రిక్రూట్ చేసుకోవాల్సింది ఇండిగో సంస్థ. ఎన్ని విమానాలు ఉన్నాయో దానికి తగినట్టుగా రిక్రూట్ చేసుకోవాల్సింది ఇండిగో సంస్థ. వాళ్ళు డబ్బు దాసోహానికి, ధనదాహానికి వాళ్ళు ఏం చేసినారంటే ఉన్న పైలట్లందరినీ ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళని అటు తిప్పి వాడారు. దీంతో ఏమైంది? సడన్గా ఎప్పుడో పెట్టినటువంటి రూల్స్ కొన్ని సంవత్సరాల క్రితమే పంపించినారు, సర్క్యులేట్ చేసినారు ఇండిగోకి సంబంధించి. ఎప్పుడు పెట్టినారు? November 1st ఇండిగో క్రైసిస్, వాట్ ఎల్స్ కెన్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ది సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ, ది న్యూ FDTL గైడ్లైన్స్ పైలట్ ఫ్యాటిగ్ రిలేటెడ్ కేమ్ ఇన్ టు ది ఎఫర్ట్స్ ఆన్ November 1st నుంచి ఇవన్నీ కూడా వస్తాయి అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగిందనమాట. హౌ కెన్ ఎనీవన్ బ్లేమ్ MOCA ఫర్ ది సడన్ కొలాప్స్ ఆఫ్ ప్రైవేట్ ఎయిర్లైన్స్ ఇంటర్నల్ operations? Ministers confirm we have taken confirmation from Indigo and that they are going to abide with the new guidelines. కొత్త గైడ్లైన్స్ ప్రకారం కూడా మా దగ్గర అన్నీ కూడా ఉన్నాయి, కావాల్సిన మంది పైలట్స్ ఉన్నారని చెప్పేసి చెప్పిన తర్వాతే DGCA మినిస్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్కి సంబంధించినటువంటి దీనికి సంబంధించి ఆయన రియాక్ట్ అవ్వడం జరిగింది. ఇండిగో హ్యాడ్ ఇంప్లిమెంటెడ్ దీస్ గైడ్లైన్స్ సక్సెస్ఫుల్లీ ఫర్ మోర్ దెన్ ఎ మంత్. ఒక నెల రోజుల వరకు కూడా ఇప్పుడు కొత్తగా ఇచ్చినటువంటి వాటి ప్రకారం 1000 గంటలు నడపనటువంటి పైలట్లను మాత్రమే నడపాలని చెప్పిన దానికి కానీ ఒక నెల రోజుల పాటు కూడా వీళ్ళు చేసినారు. అంటే November 1 నుంచి December 1 వరకు చేసినారు. మరి సడన్గా వీళ్ళు తీసుకురావడం జరిగిందని చెప్పేసి మన దేశంలో ఉన్నటువంటి వీ హ్యావ్ ఆకాశ, we have SpiceJet, we have Air India, we have Air India Express, we have Alliance Air, we have many other airlines also. They have all abided to it and this has started from November 1st. మన దేశంలో ఉన్నటువంటి అన్ని ఎయిర్లైన్ సంస్థలన్నీ కూడా దీనికి సంబంధించి అన్నిటి కట్టుబడి ఉన్నాయి.
దానికి తగినట్టుగా వాళ్ళు వ్యూహరచన చేసుకున్నారు. బట్ ఇండిగో మాత్రమే రిక్రూట్ చేసుకోలేదు. ఇండిగో చేసినటువంటి తప్పుతో ఇప్పుడు రామ్మోహన్ నాయుడు గారి మీద ఈ ఇంత పెద్ద మచ్చబడ్డం ఇది జరిగింది. గ్రాఫ్ తగ్గిపోయిందని, ఆ తర్వాత ఈయన ఏదో తప్పు చేశాడు అన్నట్లుగా, అదేవిధంగా లక్షల మంది నరకం అనిపించని ఈయన కారణం అన్నట్టుగా ప్రచారం చేయడం అయితే జరుగుతుంది. ఇది నిజాలు. రామ్మోహన్ నాయుడు గారు తప్పు చేశారు లేదనేది ఈ మొత్తం చేసిన తర్వాత మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి.